కలిపి 7,000 జూలై 1వ తేదీన మీ తలుపు తట్టి మీ చేతుల్లో పెట్టే బాధ్యత మన అన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. ఇలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మీ కష్టాలని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీకోసం చేయాలని ఎంతో ఆతృతతో వేచి చూస్తున్నారు. మరి మనం అందరం కూడా ఆయన ముఖ్యమంత్రికి చేయడానికి సంసిద్ధంగా ఉన్నామా? చంద్రన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామా? సిద్ధమా? అందరూ కూడా ముందు మే 13వ తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ధైర్యంగా ముందుకు రండి. మా చంద్రన్న మళ్ళీ రావాలనే ఆలోచనతో ప్రతి మహిళ తాలూకా ఓటు సైకిల్ గుర్తు మీద పడాలని మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం పట్టణంలో కూడా గతంలో కొంతమంది మీరు చూసుంటారు, టిట్కో ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. సుమారు 3,000 ఇల్లు లేక అవస్థలు పడుతున్నటువంటి వారికి, రెంటుల బాధ తట్టుకోలేకున్నటువంటి కుటుంబాలకి ప్రభుత్వమే ఇల్లు చక్కగా కట్టించి ఇవ్వాలని బ్రహ్మాండంగా కట్టిస్తే 5 సంవత్సరాలు ఆ రోజు ఎవరైతే డబ్బులు కట్టారో ఇల్లు కోసం, అటు ఇల్లు ఇవ్వలేదు, ఇటు డబ్బులు కూడా ఇవ్వకుండా ఎంతో మంది పేదవాళ్ళ తాలూకా కన్నీళ్ళు కారణమయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఇలా ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మనకి చంద్రన్న వస్తే పరిష్కారం అవుతాయి. దానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించాలని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసినట్టుగా మీ అందరికీ కూడా శ్రీకాకుళం నుంచి ఆమదలవలస వెళ్ళే రోడ్డు తెలుసా? అది రోడ్డు కాదు, నరకంగా తయారైంది. ఆ రోడ్డులో వెళితే ఎవరికి ఎప్పుడు నడుము జారిపోతుందో, ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. 5 సంవత్సరాలు ఆ రోడ్డుకి ఇటువైపు చూసుకుంటే ధర్మాన ప్రసాద్ గారు మంత్రి గారు, ఈరోజు రోడ్డుకి అటువైపు చూసుకుంటే ఆమదలవలస స్పీకర్గా ఉన్నారు తమ్మినేని సీతారాం గారు. అంటే రాష్ట్రాన్ని ఏలేటటువంటి మంత్రి, శాసన సభాపతి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి 15 కిలోమీటర్లు రోడ్డే చేసుకోలేనటువంటి వ్యక్తులు మీ జీవితాలు బాగు చేస్తారా? ఒక్కసారి ఆలోచించమని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం కూడా చేయలేదు. 5 సంవత్సరాలు హాయిగా ఏసీ రూముల్లో గడిపి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి మాయమాటలు చెప్పడానికి వస్తున్నారు. వాళ్ళని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి సోదరి మన మీద ఉందనేది మళ్ళీ తెలియజేసుకుంటూ, చంద్రన్న మీద ఉన్నటువంటి నమ్మకం ఏ రకంగా ఉంటుందనంటే, ఈరోజు ఒక ఆడపడుచు తన బిడ్డను తీసుకొని వచ్చింది. అన్నా చంద్రన్న, నాకే నువ్వు తండ్రి, నాకు నువ్వు అన్నలాగా, అందుకనే మా పాపకు కూడా పేరు నువ్వే పెట్టాలని చెప్పి ఈరోజు ఆ సోదరి మన ఆ బాబుని తీసుకొని వచ్చిందనంటే ఎంత నమ్మకం మన చంద్రన్న మీద ప్రతి ఒక్కరు కూడా పెట్టుకున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. అందుకనే మన నాయకుడు చంద్రబాబు